హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. రాష్ట్రంలో ఇప్పటికే మెగా డిఎస్సి కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రతి ఏటా డిఎస్సి ఇస్తానని చెప్పారు, ఒకేసారి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు. 4.5 ఏళ్ళు పూర్తి అవుతా ఉన్న ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని ఏకైక ప్రభుత్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగిలింది. కాబట్టి చివరి అంకంలోనైనా మెగా డిఎస్సి ప్రకటన చేయాలి అని చెప్పి మేము డివైఎఫ్ఐగా అడుగుతున్నాం. ఇప్పటికే జిల్లాలో ఆందోళన చేశాం, అలాగే విద్యాశాఖ మంత్రి గారికి కార్యాలయం ముట్టడి చేశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అందుకే చివరిగా ఈరోజు సీఎంకి సమూహంగా వినతిపత్రం ఇవ్వడం కోసం ఈరోజు నిరుద్యోగులు సమాయత్తం అవుతున్నారు. ఈలోగా 10వ తేదీలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే మాత్రం 10వ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కదిలి వచ్చి సీఎం కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం చెప్తున్న కాకి లెక్కలు కాకుండా ఈరోజు దాదాపు 1,88,000 టీచర్లు ఉండాల్సిందిగా కేవలం ఇప్పుడు 1,69,000 మాత్రం వర్కింగ్లో ఉన్నారు. అంటే దాదాపు 18,520 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాక ఈ నెలలోనే దాదాపు 6,000 మంది రిటైర్డ్ అవుతున్నారు. 62 ఏళ్ళకి పెంచినా కూడా ఈ లెక్కన మొత్తం 25,000 ఖాళీలు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మరోపక్క టీచర్ లేక విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు లేక డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ప్రభుత్వ విద్యారంగ సంస్థ అంతా కూడా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 9వ తేదీ చివరి నాటికి 9వ తేదీ నాటికి కనుక మెగా డిఎస్సి మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే 10వ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులందరూ కూడా డిఎస్ కోసం ఎదురు మిత్రులందరూ కూడా మాతో కలిసి రావాలని, ఉద్యమంలో భాగస్వాములు కావాలని, తాడోపేట తేల్చుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.